డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు వీడియోలో మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే, ఈ యొక్క టాలీ ప్రైమ్ 5.0లో పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అంటే శాలరీ క్యాల్కులేషన్ ఎలా చేయాలి, అది పార్ట్ 3 నేర్చుకుంటాం. ఇంతకుముందు మనం 2 పార్ట్లు చేసాం, ఇది 3వ భాగం. సో మనం ఈ యొక్క టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క నా యొక్క వీడియోలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. అది పోతే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే ఎప్పుడైనా సరే అంతవరకు మాత్రమే మనకి సబ్జెక్ట్ తెలుస్తుంది. దాని తర్వాత ఆ టాపిక్ మిగతా భాగం మనకేమీ అర్థం కాదు. అంటే ఇది వేస్ట్, హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. సో మనం కాలేజీలో కనీసం క్లాసుల్లో 2 అవర్స్ 3 అవర్స్ మనం 2-3 గంటల సేపు కూర్చుంటాం. అది ఓన్లీ అకాడమిక్ క్వాలిఫికేషన్. మనం నేర్చుకునే ప్రొఫెషనల్ టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ మన యొక్క జాబ్కి, కెరీర్కి సంబంధించింది. దీనికోసం అట్లీస్ట్ ఒక 40-50 మినిట్స్, లేదా మ్యాక్సిమం 1 అవర్ కంటే తక్కువ, లెస్ దాన్ 1 అవర్ మనం టైం స్పేస్ దానికి వీలు కదా, చేయాలి. ఖచ్చితంగా చేసి నేర్చుకోవాలి. అంటే నేర్చుకోవడం కూడా వేస్ట్. అర్థమైందా? ఇది మన కెరీర్కి సంబంధించింది కాబట్టి చివరి వరకు చూడండి. ప్రతి వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ యొక్క వీడియోని చాలా మందికి రికమెండ్ చేస్తారు. అంటే చాలా మంది ఈ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం మన టాపిక్లోకి ఎంటర్ అవుతాం. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మనం నిన్న దీని ముందు వీడియోలో మనం పే హెడ్స్ నేర్చుకున్నాం. పే హెడ్స్ అనేవి 3 రకాలు. మామూలుగా పే హెడ్స్ అనేవి పేమెంట్ టు పే హెడ్స్ అంటే ఎంప్లాయీస్కి మనం పే చేసేటటువంటి అమౌంట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవన్సెస్, ఇవన్నీ కూడా పేమెంట్ పే హెడ్స్ అంటాం. దాని తర్వాత ఆ పేమెంట్ మొత్తం శాలరీలో నుంచి కొన్ని డిడక్షన్స్ మనం చేస్తాము. వాటిని ఏమంటామంటే డిడక్షన్ పే హెడ్స్. అంటే మనం డిడక్షన్ చేస్తాం ఆ యొక్క శాలరీ నుంచి. ఈ పే హెడ్స్ డిడక్షన్ అనేది 2 రకాలు. ఒకటి జనరల్ డిడక్షన్స్, రెండవది స్టాచ్యూటరీ డిడక్షన్స్. జనరల్ డిడక్షన్స్ అంటే ఎంప్లాయరు డిడక్షన్ చేసి తను తీసుకుంటాడు ఆ అమౌంట్ని. దీన్ని జనరల్ డిడక్షన్స్ అంటాం, అంటే డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీ. రెండవది వచ్చి స్టాచ్యూటరీ డిడక్షన్స్. అంటే ఎవరైనా సరే ఉద్యోగస్తులు జాయిన్ అయిన వెంటనే కొన్ని లేబర్ చట్టంలో కొన్ని లేబర్ చట్టాలు వాళ్ళకి అప్లై అవుతాయి. ఖచ్చితంగా ఆ చట్టాల కింద వాళ్ళ పేరుని రిజిస్టర్ చేయించాలి. చేయించిన తర్వాత ఆ చట్ట ప్రకారం మనం ఆ చట్టాల ప్రకారం డిఫరెంట్ చట్టాలు, వాటి ప్రకారం మనం వాళ్ళ శాలరీ నుంచి కొంత అమౌంట్ని డిడక్ట్ చేయాలి. దాన్ని ఏమంటామంటే స్టాచ్యూటరీ డిడక్షన్. అంటే ఎంప్లాయీ దాంట్లో శాలరీ డిడక్ట్ చేస్తాం కాబట్టి ఎంప్లాయీస్ స్టాచ్యూటరీ డిడక్షన్ అంటాం. లేదా ఎంప్లాయీ శాలరీ నుంచి కంట్రిబ్యూషన్. ఇది డిడక్షన్ అంటేనే బాగుంటుంది. ఎంప్లాయీస్ శాలరీ ఎంప్లాయీస్ స్టాచ్యూటరీ డిడక్షన్ అని ఉంటుంది. సో ఇది మనం డిడక్షన్. సో మనం నిన్న పేమెంట్ పే హెడ్స్, జనరల్ డిడక్షన్ నేర్చుకున్నాం. ఈరోజు స్టాచ్యూటరీ డిడక్షన్ నేర్చుకుంటాం. అలాగే ఈ స్టాచ్యూటరీ డిడక్షన్స్కి సంబంధించి ఎంప్లాయర్ కూడా కొంత అమౌంట్ని కాంట్రిబ్యూట్ చేయాలి, స్టాచ్యూటరీకి మాత్రమే. సో దీన్ని ఏమంటామంటే, కాంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయర్ స్టాచ్యూటరీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ స్టాచ్యూటరీ డిడక్షన్, ఎంప్లాయర్ స్టాచ్యూటరీ కాంట్రిబ్యూషన్ చేయాలి. చేస్తే ఆ డిడక్షన్ వీడి కంప్యూటర్ డిడక్షన్ చేసి కాంట్రిబ్యూట్ చేసి దాన్ని వాడి దగ్గర డిడక్ట్ చేసిన దాన్ని మొత్తాన్ని గవర్నమెంట్కి పే చేస్తాడు. అప్పుడు అన్ని రెండు కలిపి మొత్తం అతనికి రిటైర్మెంట్ టైంలో అనేది లాస్ట్
అంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత అది మొత్తం లంసమ్ అమౌంట్గా ఇంట్రెస్ట్తో కలిపి ఆ ఎంప్లాయీకి వస్తుంది. సరేనా? అవి మనం నేర్చుకుంటాం. డిడక్షన్స్, స్టాచ్యూటరీ డిడక్షన్స్ ఎంప్లాయీ నుంచి, ఎంప్లాయర్ స్టాచ్యూటరీ కంట్రిబ్యూషన్ గురించి నేర్చుకుంటాము. సో దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ డిడక్షన్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ డిడక్షన్ 12%. పోతే ఏ సంస్థలో అయినా సరే ఎంప్లాయీస్ 20 ఆర్ మోర్ 20 మంది కానీ అంతకంటే ఎక్కువ మంది ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ప్రావిడెంట్ ఫండ్ 12% డిడక్షన్ చేసి దాన్ని గవర్నమెంట్కి కట్టాలి. సరేనా? కానీ 20 అండ్ మోర్ ఉంటే 12% డిడక్షన్ చేస్తాం. కానీ 20 మెంబర్స్ లేకపోయినా ఎంప్లాయీస్, 20 మెంబర్స్ లేకుండా తక్కువ ఉన్నా సరే ఎంప్లాయీ ఎంప్లాయరు ఇద్దరు మ్యూచువల్గా అంగీకరించినట్లయితే 20% కంటే తక్కువ ఉన్నా కానీ వాళ్ళు ఈ యొక్క పిఎఫ్ని డిడక్ట్ చేయొచ్చు. అప్పుడు మాత్రం 10% డిడక్ట్ చేస్తే చాలు. 10% డిడక్ట్ చేస్తే చాలు. లెస్ దాన్ 20 ఎంప్లాయీస్ ఉంటే 10% ఉంటే చాలు. సరేనా? పోతే ఇది ఇది మనం చేయాల్సింది. దీన్ని మనం టాలీలో ఏ విధంగా ఎంటర్ చేస్తామంటే చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు స్టాచ్యూటరీ డిడక్షన్స్ అన్ని నేను ముందే చేసి పెట్టున్నాను. ఇలాగే ఏం చేస్తాం ఇక్కడ ఇట్లా వెళ్ళి క్రియేట్ కానీ ఆల్టర్ కానీ వెళ్ళి చూడండి దీంట్లోకి వెళ్తే ఇక్కడ పే హెడ్స్లో ఇక్కడ క్రియేట్ నొక్కితే ఇక్కడ ఆ యొక్క ఎంప్లాయీ డిడక్షన్ ఏంటో చూపిస్తాం. అలాగే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏంటో చూపిస్తాం. ఇవంతా ఇక్కడ దానికి సంబంధించిన సమాచారం మొత్తం ఇవ్వాలి. దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అదంతా. ఓకే, అది చేస్తాం. దాంట్లో ఆల్రెడీ నేను కొన్ని క్రియేట్ చేసి పెట్టున్నాను. ఫస్ట్ది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ 12%. చూడండి, ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ డిడక్షన్ 12%. దీన్ని తీసుకుంటాం. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ డిడక్షన్ 12% తీసుకుంటాం. కిందకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత పేమెంట్ హెడ్స్లో ఏమని చేసాము, పేమెంట్ దానికి ఏం చేస్తున్నాం, దాంట్లో డిడక్షన్ చేస్తే జనరల్ అయితే డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటున్నాం. ఎంప్లాయీకి ఇచ్చేటటువంటి పేమెంట్ అయితే ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీ అంటున్నాం. ఇక్కడ ఇది డిడక్షన్ కాబట్టి ఎంప్లాయీస్ స్టాచ్యూటరీ డిడక్షన్, చట్ట ప్రకారం చట్టం కింద ఒక యాక్ట్ కింద ఎంప్లాయీ శాలరీ నుంచి డిడక్ట్ చేస్తున్నాం ప్రావిడెంట్ ఫండ్ కోసం. అంటే ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ దాని కింద డిడక్ట్ చేస్తున్నాం. దీన్ని డిడక్ట్ చేస్తే దీని టైప్ ఏంటంటే స్టాచ్యూటరీ డిడక్షన్ టైపు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నంబర్ 1. ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నంబర్ 1 ఇది మనం తీసుకుంటాం. తీసుకుంటే ఇక్కడ వచ్చి ఇంతకు ముందు వాళ్ళకి మనం పేమెంట్ చేసేటప్పుడు ఎంప్లాయర్కి అది ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని తీసుకున్నాం. కానీ ఇప్పుడు మనం డిడక్ట్ చేసాం, గవర్నమెంట్కి కట్టాలి. డిడక్ట్ చేసాం, గవర్నమెంట్కి కట్టాలి కాబట్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కాదు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే ఇదేం ట్యాక్స్ కాదు, ఇది సేవింగ్స్ అన్నమాట, కాంట్రిబ్యూషన్. కాబట్టి ఇది వచ్చి కరెంట్ లైబిలిటీ మనం డిడక్ట్ చేస్తున్నాం, గవర్నమెంట్కి కడతాం. కాబట్టి కరెంట్ లైబిలిటీ. నెట్ శాలరీ ఎఫెక్ట్ అవుతుందా? సో శాలరీలో డిడక్ట్ చేస్తాం కదా, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎస్, శాలరీ స్లిప్లో పేమెంట్ వచ్చి నేమ్ వచ్చి ఎంప్లాయీ పిఎఫ్ డిడక్షన్ అనొచ్చు. దాన్ని సింపుల్గా పిఎఫ్ డిడక్షన్ 12% అనొచ్చు. పోతే ఇది వచ్చి ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి, బై డిఫాల్ట్ దీన్ని ఖచ్చితంగా మనం 12%ని వేరే హెడ్స్ తోటి ఆధారంగా మనం లెక్క కట్టాలి. కాబట్టి యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తర్వాత మంత్లీ అంచింది, కింద ఫ్రాక్షన్ రాకుండా నార్మల్ రౌండింగ్, దానికి లిమిట్ 1 రూపీ, 1 రూపీ లిమిట్ తీసుకుంటాం. ఇక్కడ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ కాబట్టి ఇప్పుడు ఎలా కంప్యూట్ చేస్తాం చూడండి, వేరే హెడ్స్ ఆధారంగా కంప్యూట్ చేస్తాం కాబట్టి ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా అంటాం. ఇప్పుడు మామూలుగా మనకి ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా అంటే ఇక్కడ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది శాలరీ మొత్తంతో కాకుండా బేసిక్ శాలరీ మీద లెక్క కట్టాలి. కానీ చెప్పాను ముందే, ఇంతకు ముందే, బేసిక్ శాలరీ అంటే బేసిక్ ప్లస్ డిఏ రెంటిని కలిపే మనం బేసిక్ శాలరీ కింద తీసుకోవాలి. ఎందుకంటే డిఏ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లో కలుస్తుంది, చూసే మన ఇన్కమ్ ట్యాక్స్లో. కాబట్టి బేసిక్ శాలరీ యాక్సెప్ట్, తర్వాత ఇంకొక హెడ్ కూడా తీసుకోవాలి. కాబట్టి యాడ్ పే హెడ్ తీసుకొని ఏం తీసుకోవాలి మనం, డియర్నెస్ అలవన్స్ బేసిక్ ప్లస్ డిఏ తీసుకుంటాం. తీసుకున్న కిందకు వస్తాం, మనం ఇచ్చిన డేటు 1/4/24 ఇచ్చాం. ఇక్కడ నుంచి ప్రతి నెలకి ఇదే అమౌంట్ తోటి ప్రతి నెల మనం ప్రతి నెల కంప్యూట్ చేస్తాం. ఇక్కడికి వస్తే పోతే దీంట్లో ఒకటి ఉంది, ఇక్కడ మనం డిడక్ట్ చేసేటప్పుడు 12% డిడక్ట్ చేసేటప్పుడు అది వచ్చి చట్ట ప్రకారం లిమిట్ 15,000 శాలరీ. శాలరీ అంటే ఇక్కడ ఉండే బేసిక్ ప్లస్ డియర్నెస్ అలవన్స్ 15,000 వరకే లిమిట్. అంటే 15,000 వరకే
12% డిడక్ట్ చేయాలి. సో 15,000 దాటితే ఇంకా మనం ఎంత చేస్తాం? ఇంకా 15,000 దాటినట్లయితే ఆ 15,000 12% కలెక్ట్ చేయాలి. ఇప్పుడు 15,000 వరకు 10,000 12% లెక్క డిడక్ట్ చేస్తాం. 14,000 12% దానికి, 15,000 12%, 17,000 అనుకో 12%. ఎందుకని? 15,000 వరకే లిమిట్. కాబట్టి అమౌంట్ అప్ టు 15,000 ఎంత పర్సెంట్ తీసుకుంటాం? 12% లెక్క పెడతాం. 15,000 అప్ టు, ఇది మోర్ దాన్ 15,000 ఇక్కడికి రాదు, అసలు ఇక్కడికి మోర్ దాన్ 15,000 నుంచి ఎంత వరకు అంటే 15,000 నుంచి ఎంత శాలరీ అయినా సరే అప్పుడు ఎంత రాస్తాం? వాల్యూ అంటే అమౌంట్ ఎంత? 15,000 లిమిట్. కాబట్టి చూడండి, 15,000 12%. సో 15,000 సరే 15,000 ఇంటూ 12% అంటే ఎంత? 12% 1,800. కాబట్టి శాలరీ అది ఈ రెండు కలిసి 15,000 దాటిందంటే ఎంత అమౌంట్ అయినా సరే ఆ ఎక్స్ట్రా అమౌంట్ లేదు, మన 15,000 వరకే. కాబట్టి వాల్యూ 1,800 తీసుకుంటాం. 1,800 రూపీసే. అంటే ఇక్కడ 12% వేయకూడదు. 15,000 దాటితే 15,000 ఎంత అయిందో అంతే డిడక్ట్ చేయాలి, 1,800 రూపీస్. ఓకే. సో ఇది రౌండ్ ఆఫ్ చేసాం. ఇది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఓకే. దాని తర్వాత ఇంకేం చేస్తారంటే ఎంప్లాయీ దాంట్లో నుంచి, దాని తర్వాత చూడండి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, దాని తర్వాత ఈఎస్ఐ, ఈఎస్ఐ డిడక్షను. ఈఎస్ఐ అనేది ఏంటంటే మనకి నెక్స్ట్ ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటుంది, గవర్నమెంట్ది. దాంట్లో ఈ చిన్న ఉద్యోగస్తులు కాబట్టి ఈ ఉద్యోగస్తులకి ఎంప్లాయీస్కి వైద్య సదుపాయాలు అవన్నీ కల్పిస్తారు ఫ్రీగా. అలా కల్పించడానికి శాలరీ నుంచి చిన్న అమౌంట్ డిడక్ట్ చేసి ఈఎస్ఐ కార్పొరేషన్కి పే చేయాలి. సరేనా? దానికి ఎంప్లాయీ శాలరీ నుంచి ఎంత డిడక్ట్ చేయాలి. కానీ ఎంత డిడక్ట్ చేయాలి అంటే దాంట్లో చూడండి ఎంప్లాయీ డిడక్షన్, ఎంప్లాయీ ఈఎస్ఐ, ఎంప్లాయీ ఈఎస్ఐ డిడక్షన్ అని ఉంది. చూడండి ఎంప్లాయీ ఈఎస్ఐ డిడక్షన్ చిన్న అమౌంట్ 0.75% తీసుకుంటాం. ఇది కూడా ఎంప్లాయీస్ స్టాచ్యూటరీ డిడక్షనే. దీనికి సపరేట్ ఇందాక ప్రావిడెంట్ ఫండ్కి మనం పే చేయాల్సింది. ప్రావిడెంట్ ఫండ్కి పిఎఫ్ అకౌంట్ నెంబర్ 1, దీనికి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ఇది కరెంట్ లైబిలిటీని డైరెక్ట్ చేసే గవర్నమెంట్కి కట్టాలి. డైరెక్ట్ అది శాలరీ మారుతుందా? ఎఫెక్ట్ అవుతుంది. నేమ్ అదే. ఇది కూడా అంతే, యాజ్ కంప్యూటెడ్ వాల్యూ. ఎలా 75% అన్నాం, 0.75 ఎలా కంప్యూట్ చేస్తాం? కంప్యూటెడ్ వాల్యూ మంత్లీ రౌండింగ్ వచ్చి 1 తీసుకుంటే దీనికి కూడా స్పెసిఫైడ్ ఫార్ములా. దీనికి ఏం తీసుకుంటామంటే దీంట్లో చూడండి, ఇప్పుడు దీంట్లో బేసిక్ డిఏ తీసుకోలేదు. బేసిక్ డిఏ చూడండి, ఫస్ట్ బేసిక్ తీసుకుంటాం, డిఏ తీసుకుంటాం. అంటే ఆల్ రెగ్యులర్ ఇన్కమ్స్ అన్ని తీసుకుంటాము. ఇప్పుడు చూడండి ఇక్కడ బేసిక్ శాలరీ తీసుకున్నాం. నెక్స్ట్ డిఎన్ఎస్ అలవన్ తీసుకుంటాం. చూడండి బేసిక్ శాలరీ తీసుకోలేదు కదా. బేసిక్ శాలరీ ప్లస్ యాడ్ పే హెడ్. యాడ్ పే హెడ్ అంత తర్వాత ఏంది? యాడ్ పే హెడ్ డిఎన్ఎస్ అలవన్స్. ఓకే. మళ్ళీ యాడ్ పే హెడ్, దాని తర్వాత డిఎన్ఎస్ అలవన్స్, తర్వాత హౌస్ రెంట్ అలవన్స్, దాని తర్వాత మళ్ళీ యాడ్ పే హెడ్, దాని తర్వాత కన్వేయన్స్, దాని తర్వాత ఓవర్ టైం ఏంటిది? ఈఎస్ఐ ఓవర్ టైం తీసుకుంటాం. దాని తర్వాత ఇంకా యాడ్ తీసుకుంటే ఇంకేముంది దీంట్లో? వేరియబుల్ పే ఉంది. మిగతా ఎన్ని అయిపోయినాయి? మిగతా ఇన్కమ్స్ ఇదంతా గ్రాట్యుటీ లాస్ట్లో. సో హౌస్ రెంట్ అలవన్స్ అన్ని అయిపోయినాయి. అయితే ఇక్కడ వేరియబుల్ పే ఉంది. వేరియబుల్ పే తీసుకోకూడదు, ఎందుకంటే అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, వర్క్ని బట్టి ఎక్కువ ఇవ్వచ్చు తక్కువ ఇవ్వచ్చు, ఖచ్చితమైనటువంటి ఇన్కమ్ కాదు. కాబట్టి దాన్ని తీసుకోకూడదు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎండ్ ఆఫ్ శాలరీ ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకుంటాం. వాటి వరకే మనం డిడక్ట్ చేయాలి. ఓవర్ టైము, కన్వేయన్స్, హౌస్ రెంట్ అలవన్స్, డిఎన్ఎస్ అలవన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చి ఈఎస్ఐ అనేది శాలరీతో పని లేదు కదా. కానీ దీనికి ఎట్లయితే ప్రావిడెంట్ ఫండ్కి 15,000 లిమిట్ ఉందో, డిఏ ప్లస్ డిఏ ప్లస్ బేసిక్, ఇక్కడ ఈ అమౌంట్లన్నీ కలిపి దాని శాలరీ దీంట్లో కూడా లిమిట్ ఉంది. దాంట్లో 15,000 లిమిట్. 15,000 దాటితే మళ్ళీ వేరే అమౌంట్, అంత 15,000 వరకే. కానీ ఇక్కడ ఒక లిమిట్ ఉంది, అంతవరకే ఇది అప్లికబుల్. అది దాటితే ఇది అప్లికబుల్ కాదు.
సో ఆ ఎంప్లాయీకి ఈఎస్ఐ వాళ్ళు ఎటువంటి మెడికల్ వైద్య సదుపాయాలు అందించరు. కాబట్టి ఇది జస్ట్ లిమిట్, అది దాటితే అసలు ఈ చట్టమే అప్లికబుల్ కాదు. కాబట్టి దానికి అమౌంట్ లిమిట్ ఏం లేదు, డైరెక్ట్గా పర్సంటేజీ 0.75%. సార్ ఇది లిమిట్ దాటిందంటే అప్పుడు అప్పుడు కూడా మొత్తం లెక్కేస్తుంది కదా, ఇక్కడ ఇవ్వకపోతే అంటే లేదు, ఈ దాంట్లో ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంది. 21,000 వరకు, సారీ దాని లిమిట్ వరకే, ఆ లిమిట్ వరకే ఇది క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ లిమిట్ దాటితే ఇది అసలు క్యాలిక్యులేట్ కాదు. దాని లిమిట్ ఎంత అంటే 21,000. ఏంటి 21,000? మొత్తం శాలరీ కాదు, ఇవన్నీ కలిపి మనం లెక్కేసేది ఇయే కదా. బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ, కన్వేయన్స్, ఓవర్ టైం, వీటి వేరియబుల్ పే తీసుకోం. ఈ యొక్క ఈ ఇన్కమ్స్ ఉన్నాయి, వీటి అన్నిటి కలిపి అది 21,000 వరకే, 21,000 వరకే లిమిట్. అది దాటితే అసలు ఈఎస్ఐ అనేది అప్లికబుల్ కాదు. పిఎఫ్లో ఎక్కువ దాటినా దాని వరకే డిడక్షన్, కానీ దీంట్లో 21 దాటితే అసలు అప్లికబుల్ కాదు. కాబట్టి ఇక్కడ అమౌంట్ ఇవ్వలేదు, ఆటోమేటిక్గా 21 దాటితే ఇది క్యాల్కులేషన్ చెయ్యదు. ఓకే, సో ఇది తీసుకుంటున్నాం. పర్సంటేజ్, ఇది ఈఎస్ఐ. సో ఈఎస్ఐ అయిపోయింది. ఈఎస్ఐ తర్వాత ఏముంది ఇక్కడ? అయిపోయింది ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ. దాని తర్వాత ఈపీఎస్ అని ఒకటి ఉంది. ఈపీఎస్ ఏమంటామంటే, ఈపీఎస్ కాదు, లేదా దీంట్లో ఎన్పిఎస్ అని పెట్టలేదు దీంట్లో అనుకుంటా. ఎన్పిఎస్ అని ఒకటి ఉంది, అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. దాంట్లో ఎన్పిఎస్ అని ఒకటి ఉంది. ఈ ఎన్పిఎస్ అంటే ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. మామూలుగా ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఇంకొక పెన్షన్ స్కీమ్ ఉంది, అది ఈఎస్ఐ కార్పొరేషన్ ప్రావిడెంట్ ఫండ్ దానికి సంబంధించింది. నెక్స్ట్ వస్తుంది అది. ఇక్కడ ఎన్పిఎస్ అనేది మనకి నేషనల్ పెన్షన్ స్కీము. దానికి కాంట్రిబ్యూషన్ చేయాలంటే ఎవరైనా సరే దానికి ఎంప్లాయీ దగ్గర నుంచి 10% డిడక్ట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, నేను వేరే ఉన్నాయి కదా, ఈ డిడక్షన్స్ ఉన్నాయి కదా, ఈ డిడక్షన్స్ తోటి ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి కదా. కాబట్టి ఈ ఎన్పిఎస్కి కూడా ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి అది ఆప్షనల్, ఎంప్లాయీ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో ఎంప్లాయీ కనుక కాంట్రిబ్యూషన్ చేయకపోతే ఎంప్లాయీ కూడా కాంట్రిబ్యూషన్ చేయడు. కాబట్టి చేస్తే ఇద్దరు కాంట్రిబ్యూషన్ చేస్తారు, ఎంప్లాయీ డిడక్షన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. లేదు ఎంప్లాయర్ చేయను అంటే ఎంప్లాయీ కూడా చేయడు, కాబట్టి దాన్ని తీసుకోరు. కాబట్టి దీంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు మనం దీంట్లో చూడండి, దీంట్లో క్రియేట్ చేస్తాం, రాద్దాం ఎంప్లాయీ ఎన్పిఎస్. దీంట్లో వచ్చి ఎన్పిఎస్లో టైర్ 1, టైర్ 2 అని ఉంటుంది. టైర్ 1 అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. టైర్ 2 అంటే దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, అంతవరకు మాత్రం ఆ టైం వరకు విత్డ్రా చేసడానికి లేదు, ఆ టైం తర్వాత కూడా కొంత విత్డ్రా చేసుకోవాలి. టైర్ 2 దీంట్లో మనం ఏం చేస్తాం, దీన్ని టైర్ 1 అనుకుంటాం, టిఐఈఆర్. టైర్ 1, టైర్ 1 డిడక్షన్ ఎట్ 10%. ఇప్పుడు ఇది ఇస్తున్నాడు కాబట్టి ఎంప్లాయర్ది కూడా తీసుకుంటాం మన ప్రాబ్లంలో ఉంటే, లేకుంటే లేదు. ఓకే, ఇది వచ్చి కూడా డిడక్షన్ ఏంటి, ఎంప్లాయీ స్టాచ్యూటరీ డిడక్షను. దీనికి ఇది ఎన్పిఎస్. ఇక్కడ చూడండి, నేషనల్ పెన్షన్ స్కీమ్ టైర్ 1, మనం టైర్ 1 తీసుకుంటాం. నేషనల్ పెన్షన్ స్కీమ్ టైర్ 1 దాకా పిఎఫ్ తీసుకున్నాం, ఈఎస్ఐ తీసుకున్నాం, నేషనల్ పెన్షన్ స్కీమ్ టైర్ 1 తీసుకున్నాం. ఇది లైబిలిటీ డైరెక్ట్ చేసి గవర్నమెంట్కి కట్టాలి. డిడక్ట్ అయిందంటే శాలరీ మారుతుంది. ఇది యాజ్ కంప్యూటెడ్ వాల్యూ మంత్లీ. ఇది వచ్చి నార్మల్ రౌండింగ్ తీసుకుంటాం, యాజ్ కంప్యూటెడ్ వాల్యూ కాబట్టి స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకొని పిఎఫ్ లాగే ఇది కూడా ఓన్లీ బేసిక్ అంటే బేసిక్ ప్లస్ డిఏ. కాబట్టి బేసిక్ పే తీసుకుంటాం ప్లస్ యాడ్ పే హెడ్ డిఏ. చూడండి, డిఎన్ఎస్ అలవెన్స్ ఈ రెండే తీసుకుంటాం. ఈ రెండే తీసుకొని దానికి పర్సంటేజ్ ఎంత, 10%. దానికి ఎంత అమౌంట్, 10%. ఎంప్లాయీ డిడక్షన్ అయితే ఎంప్లాయర్ కూడా ఇస్తేనే, ఎంప్లాయర్ అయితే ఎంప్లాయీస్కి ఉండదు, ఇద్దరికి ఉండదు. ఎంప్లాయీది 10%. ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్. దాని తర్వాత అది అయిపోయింది. దాని తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది 10%. ఇక్కడ ఉంది ఎన్పిఎస్ 10%. దాని తర్వాత ఇవి ఈ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, ఎన్పిఎస్. దాని తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇది వచ్చి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు తన ఉద్యోగం చేసినందుకు గాను తన యొక్క ప్రొఫెషనల్ ఉద్యోగం, ఆ ప్రొఫెషన్కి సంబంధించి కొంచెం ట్యాక్స్ కట్టాలి స్టేట్ గవర్నమెంట్కి, లేదా లోకల్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషను, మున్సిపాలిటీ వాళ్ళకి కొంత ట్యాక్స్ కట్టాలి. దాన్ని ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటాం. అది ఉద్యోగస్తులు కట్టాలి,
బిజినెస్ చేసినప్పుడు ఆ బిజినెస్కి కట్టాలి, బిజినెస్లో ఉండే ఓనర్స్కి కట్టాలి, అందరూ కట్టాలన్నమాట. వాళ్ళంతా సంవత్సరం ఒకసారి కడతారు. వీళ్ళు ప్రతి నెల శాలరీ తీసుకుంటారు, ప్రతి నెల వీళ్ళు కట్టాలి. ఎంప్లాయీస్ డిడక్షన్ చేసి ఎంప్లాయర్ కడతాడు. కానీ వాళ్ళు మాత్రం బిజినెస్ కానీ బిజినెస్కి సంబంధించి బిజినెస్కి ప్రొఫెషనల్ ట్యాక్స్, అలాగే బిజినెస్లో ఉండే డైరెక్టర్స్ కానీ ఓనర్స్ కానీ వాళ్ళంతా కూడా ఇయర్లీ వన్స్ కడతారు. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఎంప్లాయీ కడతారు. కానీ ఇప్పుడు ఎంప్లాయీ నుంచి డిడక్ట్ చేస్తాం కదా, ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ మాత్రం ఎంప్లాయీ నుంచి డిడక్ట్ చేసి మనం కడతాము గవర్నమెంట్కి. కానీ ఎంప్లాయర్ ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్కి. కాబట్టి ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసుకుంటాం. ఏంటిది? ఇది కూడా ఎంప్లాయీ స్టాచ్యూటరీ డిడక్షన్. దీనికి సపరేట్గా ఇచ్చినాడు ప్రొఫెషనల్ ట్యాక్స్. దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ మనం ఫస్ట్లో ఇచ్చింటాం, రిజిస్ట్రేషన్ నెంబర్. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి ఇద్దాం. ఇది కూడా కరెంట్ లైబిలిటీస్. శాలరీ మారుతుంది, పేరు ప్రొఫెషనల్ ట్యాక్స్. ఆటోమేటిక్గా యాజ్ కంప్యూటెడ్ వాల్యూ మంత్లీ నార్మల్ రౌండింగ్ 1. ఇక్కడికి వస్తే ఇక్కడ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ ఇచ్చాడు. ఇదే అన్ని కూడా కంప్యూటెడే. దీంట్లో స్పెసిఫైడ్ ఫార్ములా ప్రకారం ఏదో కొన్ని హెడ్స్ మీద మనం లెక్క వేస్తే స్పెసిఫైడ్ ఫార్ములా ఏ హెడ్ల మీద తీసుకోవాలి. ఇది అలా కాకుండా మన శాలరీ ఎంతో, మొత్తం అంతా టోటల్ ఎర్నింగ్ ఎంతో దాని ప్రకారం కట్టాలి. కాబట్టి దాన్ని వేస్తే ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్, అన్ని శాలరీలు అన్ని పర్మనెంట్గా వచ్చినా సరే, రెగ్యులర్గా వచ్చినా రాకపోయినా అన్ని ఇన్కమ్లు, అంటే అతనికి వచ్చేటటువంటి అన్ని ఇన్కమ్లు ఏమున్నాయో ఆ ఎర్నింగ్స్ వాటిలో తీసుకుంటాం. ఆన్ కరెంట్ టోటల్ ఎర్నింగ్స్ తీసుకుంటే ఇది మామూలుగా ఇది పర్సంటేజ్లో లెక్క వేయరు ప్రొఫెషనల్ ట్యాక్స్. దానికి అమౌంట్ ఉంటుంది. ఇంత శాలరీ మొత్తం ఇంత ఇన్కమ్ అయితే ఇంత అమౌంట్ అని చెప్పి ఉంటుంది. ఇది మనకి ఇంతకుముందు 4 స్లాబ్లు ఉన్నాయి, ఇప్పుడు 3 స్లాబులు చేశారు. 15,000 వరకు ఏంది అమౌంట్, ఇది పర్సెంట్ కాదు కాబట్టి వాల్యూ తీసుకుంటాం 0. 15,000 శాలరీ వరకు ప్రొఫెషనల్ ట్యాక్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళదు. గ్రేటర్ దాన్ 15 దాటితే 20,000 వరకు వాల్యూ అమౌంట్ 150 రూపీస్. దాని తర్వాత 20 అండ్ అబౌవ్ ఎంత దాటినా సరే దాని వాల్యూ అంటే అమౌంట్ 200 రూపీస్ మ్యాక్సిమం. నీకు 20,000 అయినా దాటింది అనుకో 21,000 200 రూపాయలు, 30,000 అయినా 200, 50,000 అయినా 200 రూపాయలే. ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇంతకు ముందు దీనికి ఈ రెండింటికి ముందు ఒకటి ఉండింది 15 0 కదా, అటు కాకుండా 10,000కి 0 పెట్టి 10 to 15 100 రూపీస్ ఉండింది. అది రెండు తెలుగు రాష్ట్రాల్లో. దాన్ని ఇప్పుడు తీసేసి 15,000కి 0, 15 to 20 150 రూపీస్, అబౌవ్ 20 ఎంత అమౌంట్ అయినా 200 రూపీస్. ఇది ఈ యొక్క రేట్ల గురించి మళ్ళీ ఒకటి చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఏంటంటే వేరే యూడియోలలో వేరే వాళ్ళంతా దీనికి ఏదేదో చెప్పేస్తారు, ప్రావిడెంట్ ఫండ్కి ఏదేదో చెప్పేస్తారు. 15,000 కాదు 6,000. అవన్నీ మీకు చెప్తాను ఎలా చూడాలో, ఎలా తెలుసుకోవాలి, మన అప్డేట్గా ఉండాలి కదా, అది ఎలా తెలుసుకోవాలని. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ మనం డిడక్షన్ చేస్తున్నాం. ఏది ఎంప్లాయీ నుంచి డిడక్షన్ చేశాము. దాని తర్వాత అంతవరకు అయిపోయింది. చూడండి ఇన్కమ్ ట్యాక్స్. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్లో తీసుకున్నాం. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్లో తీసుకున్నాం. మిగతా అన్ని మనం చేసాం. ఇక్కడ చూడండి, కంట్రిబ్యూషన్స్ ఆర్ టు బి రౌండెడ్ టు ద నియరెస్ట్ రూపీ ఫర్ ఈచ్ ఎంప్లాయీ. అందుకే ప్రతి దానికి రౌండ్ ఆఫ్, పైసలు లేకుండా రౌండ్ ఆఫ్ చేసాం. ఇది అయిపోయింది. ఇప్పుడు పేమెంట్ హెడ్స్, జనరల్ డిడక్షన్స్, స్టాచ్యూటరీ డిడక్షన్స్ చేసాం. ఇప్పుడు మనం ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఎంప్లాయర్ ఏమేం కాంట్రిబ్యూట్ చేయాలి అనేది నేర్చుకుంటాం. ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటే వాళ్ళ దగ్గర ఏమి డిడక్ట్ చేసాము దానికి ఒక ప్రొఫెషనల్ ట్యాక్స్ తప్ప మన ఎంప్లాయర్ కూడా వాడు కాంట్రిబ్యూషన్ చేయాలి. అవి రెండు కాంట్రిబ్యూషనే కాకుండా దానికి సంబంధించి సపరేట్గా ఎంప్లాయీస్ జీతం, శాలరీ దీంతో పని లేకుండా డిడక్ట్ చేసి దానికి కాకుండా ఎంప్లాయర్ తన జోబు నుంచి కూడా కొంత పే చేయాలి. తన జోబు నుంచి అంటే సపరేట్ ఎక్స్పెన్సెస్. ఎంప్లాయీకి సపరేట్ ఎక్స్పెన్స్, అది డిడక్ట్ చేసేది కాదు, వీడి కాంట్రిబ్యూషన్ కాదు, అది ఎక్స్పెన్సెస్ అనమాట. అది తర్వాత నేర్చుకుంటాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఏం డిడక్ట్ చేసాం మనం, ఎంప్లాయీ దగ్గర నుంచి ఏం డిడక్ట్ చేసాం, పిఎఫ్ డిడక్ట్ చేసాం. ఆ పిఎఫ్ తీసుకున్నట్లయితే ఎంప్లాయీది, దానికి ఎంప్లాయర్ కూడా 12% కదా, అది 12% అంటే ఎంప్లాయర్ కూడా 12% కాంట్రిబ్యూషన్ చేయాలి. కానీ
ఎంప్లాయర్ చేసేటటువంటి కాంట్రిబ్యూషన్, డైరెక్ట్ ఎంప్లాయీ చేసే కాంట్రిబ్యూషన్ ప్రావిడెంట్ ఫండ్కి, దాన్ని ఈపీఎఫ్ అని కూడా అంట. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగస్తులకి అప్లికబుల్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. సో ఈపీఎఫ్ 12% ఎంప్లాయర్ కూడా చేయాలి. కానీ ఎంప్లాయరు నేను చేసే మనం ఇక్కడ చేసినప్పుడు పిఎఫ్ అకౌంట్ నెంబర్ 1, ఆ 12% పిఎఫ్ నంబర్ అకౌంట్ నెంబర్ 1కే ట్రాన్స్ఫర్ చేసి పేమెంట్ చేసాం. అంటే ఏంటది, మొత్తం ప్రావిడెంట్ ఫండ్కే కాంట్రిబ్యూషన్ చేసింది కదా. కానీ ఎంప్లాయర్ చేసే కాంట్రిబ్యూషన్ వచ్చి దాన్ని 2గా డివైడ్ చేస్తాడు. 12% చేసి దాంట్లో ఒక స్కీమ్, దీంట్లోనే ప్రావిడెంట్ ఫండ్ దాంట్లోనే ఈడిఎల్ఐ అంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్, ఈడిఎల్ అంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. దాంట్లో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇదేంటి కాదే, సారీ ఎంప్లాయీ డిపాజిట్ అది కాదు ఈపీఎస్, సారీ ఎంప్లాయీస్ డిపాజిట్ ఇంక్రీజ్, అది సపరేట్, తన జాబ్ నుంచి పే చేసేది, అది కాదు. ఈపీఎస్ అంటాడు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్. ఈ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అని ఒక ఫండ్, మిగిలింది ప్రావిడెంట్ ఫండ్, అట్లా 2గా డివైడ్ చేసి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్ దానికి వచ్చి ఎంప్లాయర్ ఈపీఎస్ అంటే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయర్ ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ ఎంత చేయాలంటే మొత్తం 12%లో 8.33% పే చేయాలి. మొత్తం 12 ఉంది కదా, 12లో నుంచి 8.33%ని ఈపీఎస్కి కంట్రిబ్యూషన్ చేయాలి. మొత్తం 12%ని వాడిలాగా వీడు మొత్తం ప్రావిడెంట్ ఫండ్కి వేయడు. ఈపీఎస్ అనే దానికి పెన్షన్ స్కీము 8.33% ఇస్తాడు. ఇదేంటిది, ఎంప్లాయర్ నుంచి డిడక్షన్ కదా, ఎంప్లాయర్ నుంచి డిడక్షన్ చేయట్లా, ఎంప్లాయర్ ఇస్తున్నాడు కాబట్టి ఎంప్లాయర్ స్టాచ్యుటరీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ స్టాచ్యుటరీ కాంట్రిబ్యూషన్ దానికి ఈపీఎస్ అకౌంట్ నంబర్ 10 దానికి పేమెంట్ చేయాలి. సో డిడక్ట్ చేసింది ఆ హెడ్కి సంబంధించి పే చేయాలి. సో ఈపీఎస్ అకౌంట్ నంబర్ 10 దానికి పంపించాలి. ఇది వచ్చి ఇతను ఏం చేస్తాడు, కాంట్రిబ్యూషన్ చేస్తాడు కదా, కానీ అది ఎక్స్పెన్సే కదా. కనెక్షన్ చేస్తే డిడక్షన్ చేస్తే గవర్నమెంట్ కట్టాలా కరెంట్ లైబిలిటీ. ఇప్పుడు ఇతనిది కడుతున్నాడు, ఇతను కంట్రిబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇప్పుడు వీడు కాంట్రిబ్యూట్ చేసేంత శాలరీకి సంబంధం లేదు. వీడు శాలరీకి ఇవ్వడు, యజమాని ఎంప్లాయీకి ఇవ్వడు, గవర్నమెంట్కి ఇస్తాడు ఈ కంట్రిబ్యూషన్ చేసింది. కాబట్టి శాలరీ ఎఫెక్ట్ అవుతుందా, కాదు. అది పోతే ఇది కూడా యాజ్ కంప్యూటెడ్ వాల్యూ, ఎలాగైతే దేనికి సంబంధించింది, పిఎఫ్కి సంబంధించింది కాబట్టి పిఎఫ్ ఏ విధంగా చేసామో ఇది కూడా అలాగే చేయాలి. కాబట్టి నార్మల్ రౌండింగ్ తీసుకుంటాం, యాజ్ కంప్యూటెడ్ వాల్యూ నార్మల్ రౌండింగ్ నంబర్ 1 దట్ ఈస్ 1 రూపీ. ఇక్కడికి వచ్చి నార్మల్ కౌంటింగ్ వాల్యూ ఈపీఎస్ అంటే ప్రావిడెంట్ ఫండ్ ఏ విధంగా చేసామో అలాగే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, బేసిక్ శాలరీ తీసుకుంటాం. బేసిక్ శాలరీతో టీఎఫ్ ఎలా చేస్తాం, బేసిక్ శాలరీ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్. సో బేసిక్ శాలరీ ప్లస్ యాడ్ పే హెడ్ డిఎన్ఎస్ అలవెన్స్, ఈ 2 తీసుకుంటాం, తీసుకుంటాం. దాన్ని తీసుకున్న అలాగే కదా, ప్రావిడెంట్ ఫండ్ కూడా అలాగే 2 తీసుకున్నాం. తీసుకొని ఇది ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిందే కదా, కాబట్టి లిమిట్ ఎంత, 50. వాడు 15,000 వరకు 12%, వీడు కూడా 15,000 వరకు 12%. ఆ 12%లో ఫస్ట్ 8.33% ఈపీఎస్ అప్ టు 15,000 ఎంత పర్సెంట్, 8.33%. 15,000 దాటితే వాల్యూ అంటే 15,000 లిమిట్ కాబట్టి చూడండి, 15,000 ఇంటూ 8.33% అంటే 1,249.50 అంటే 1,250 అనుకోండి. సో 15,000 దాటితే ఇంకెంత అమౌంట్ అయినా సరే 1,250 రూపీసే ఈ ఈపీఎస్కి కాంట్రిబ్యూషను. అయిపోయిందా, నెక్స్ట్ జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ది ఇంతవరకు ఓకే అయిపోయిందా. నెక్స్ట్ రెండవది ఇప్పుడు ఏం ఇచ్చాడు, 8.33% ఈపీఎస్కి కాంట్రిబ్యూట్ చేశాడు, మిగిలింది ప్రావిడెంట్ ఫండ్కి చేస్తాడు. కాబట్టి చూడండి ఎంప్లాయర్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్. సో ఎంప్లాయర్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎంత తీసుకుంటాడంటే చూడండి 12% మైనస్ 8.33% తీసుకున్నాడు కదా, మిగిలింది ఎంత 3.67%. కాబట్టి ఎంప్లాయర్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎట్ 3.67% తీసుకుంటే ఇది కూడా ఏంటి, ఎంప్లాయర్ స్టాచ్యుటరీ కాంట్రిబ్యూషన్. ఇది ఎక్కడ వేస్తాడు, ప్రావిడెంట్ ఫండ్. ఇది ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్, ఈపీఎస్ అకౌంట్ వేసాడు. ఈ ప్రావిడెంట్ ఫండ్ని ఎంప్లాయీస్ ఈపీఎస్ పిఎఫ్ అకౌంట్ నంబర్ 1
ఇది కూడా ఎక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇతను పే చేసేదే కదా, ఇతను ఇస్తున్నాడు కాబట్టి ఇతని బిజినెస్కి అది ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ శాలరీ ఎఫెక్ట్ కాదు. ఇది కూడా కంప్యూటెడ్ వాల్యూ, నార్మల్ రౌండింగ్ 1, స్పెసిఫైడ్ ఫార్ములా. ఇక్కడ మనం చూడాలి. ఇప్పుడు మామూలుగా ప్రావిడెంట్ ఫండ్ ఎట్ చేసాం. ప్రావిడెంట్ ఫండ్ అనేది ఐ మీన్ బేసిక్ శాలరీ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ తీసుకొని దాని టోటల్ తీసుకున్నాం. దాని మీద 12%, 15,000 వరకు, 15,000 దాటితే 1,800 రూపీస్. దీంట్లో ఏం చేసాం, దీంట్లో ఈపీఎస్ కూడా డిఎన్ఎస్ అలవెన్స్ బేసిక్ తీసుకున్నాం. దాంట్లో 15,000 వరకు 8.33%, 15,000 దాటితే 1,250 రూపీస్. ఇప్పుడు ఇక్కడ మిగతాది ఎంత, 3.67%. కాబట్టి ప్రావిడెంట్ ఫండ్ మీద బేసిక్ శాలరీ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ తీసుకొని దాని మీద 15,000 వరకు 3.67%. సో 15,000 వరకు ఇంటూ 3.67% అని లెక్క వేస్తాం కదా. ఈ విధంగా లెక్కాలి. 550.5 అట్లా లెక్క వేయకూడదు. కరెక్ట్, అది కరెక్టే. అది కానీ దాన్నే ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్లో ఇంకొక రకంగా ఇచ్చాడు. రెండు ఒకటే కానీ ఆ రౌండింగ్ ఆఫ్లో కొంచెం తేడా వస్తుంది. రెండింటికి ఒకటే. అదేంటంటే ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ఎలా ఇచ్చాయంటే దీన్ని సపరేట్గా 12% 8.33 పోతే మిగతా 3.67 అని చెప్పి డైరెక్ట్గా 3.67 లెక్క వేయకుండా ఈ వేడితో పని లేదు. ఎంప్లాయీ దగ్గర డిడక్షన్ చేసింది ఎంత, 12%. ఆ 12%లో వీడు ఈపీఎస్కి 8.33% ఇచ్చాడు. అది పోతే మిగతా 3.67%. కానీ ఆ 12% అమౌంట్ ఎంతో దాంట్లో ఈ 8.33% అమౌంట్ ఎంతో లెక్కేసేసే ముందే వచ్చింది కదా ఇది. అది పోను మిగిలింది ఎంత, మిగిలిందే 3.67%. ఆ మిగిలింది తీసుకోవాలి, అట్లా లెక్కేయాలి. మొత్తం రెండు తీసుకొని దాంట్లో 3.67% అప్ టు 15,000 అబౌవ్ 50 ఎన్ని లేకుండా సింపుల్గా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 12%, దాంట్లోంచి ఎంప్లాయీ రీపీఎస్ 8.33 తీసేస్తే మిగిలింది మొత్తం మిగిలింది 3.67. ఆ మిగిలిన అమౌంట్ని ఈ యొక్క పిఎఫ్కి కాంట్రిబ్యూషన్ చేయాలి. సో మొత్తం లెక్కకుండా సింపుల్గా దానికి ఎట్లా చేస్తామంటే ఇక్కడ స్పెసిఫైడ్ ఫార్ములా తీసుకొని ఏం చేయాలా, ఎంప్లాయీ డిడక్షన్ 12%, ఎంప్లాయీ డిడక్షన్ 12% తీసుకొని దాంట్లో ఏం చేయాలి, ఆ ఎంప్లాయీ డిడక్షన్ 12% నుంచి ఎంప్లాయరు ఈపీఎస్ ఉంది కదా దాన్ని తీసేయాలి. దాన్ని డిడక్ట్ చేసి మిగిలింది 3.67% అది కదా. కాబట్టి మిగిలింది, సో ఆ మిగిలింది దాన్ని ఏం చేస్తాం, ఆ మిగిలింది మొత్తాన్ని మనం ఈపీఎఫ్కి తీసుకుంటాం. కాబట్టి తీసుకొని 12% కిందకు వచ్చి ఇంతకు చేసాం, ఇంకొక హెడ్ని యాడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలా, ఒక హెడ్ని తీసుకొని రెండవ హెడ్ 8.33 ఈపీఎస్ దాన్ని డిడక్ట్ చేయాలి. కాబట్టి సబ్ట్రాక్ట్ పే హెడ్. ఏది పే హెడ్ సబ్ట్రాక్ట్ చేయాలి, ఇది ఈపీఎస్ 8.33 12లో 8.33 మనం సబ్ట్రాక్ట్ చేయాలి. చేసేస్తే ఇక్కడ వస్తే ఎంత పర్సెంట్ అనేది మనం ఇక్కడ ఎంత పర్సెంట్, మనం 3.67 కాదు, ఎందుకు మొత్తం మీద డిఏ ప్లస్ బేసిక్ దాని మీద 3.67%. కానీ ఇక్కడ ఆల్రెడీ 12% 8.33 తీసేసాం. మిగిలింది మొత్తం, ఆ మిగిలిన అమౌంట్ మొత్తం 3.67. కాబట్టి పర్సంటేజ్ ఆ మిగిలింది మొత్తం కాబట్టి 100%. ఇది ఆ మిగిలింది ఇప్పుడు మనం లెక్కేసింది దీంట్లోంచి తీసేస్తే మిగిలింది ఎంత, అదే ఈక్వల్ టు 3.67 రౌండ్ ఆఫ్ అనేది చేసుకుంటుంది. కాబట్టి 100% తీసుకోవాలి దాంట్లో. ఓకే, అది ఇది కూడా జాగ్రత్తగా చూడండి, సరేనా. ఈ విధంగా మనం చేస్తాం. ఏంటిది, ఇది ఈపీఎఫ్కి సంబంధించి మనం ఏం చేస్తున్నాం, రెండుగా డివైడ్ చేస్తున్నాం. సో ఈపీఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముండయి, ఈపీఎఫ్ పోతే ఈఎస్ఐ ఒకటి, ఎన్పిఎస్ ఒకటి. ప్రొఫెషనల్ ట్యాక్స్కి ఎంప్లాయర్ ఏం చేయడు కాబట్టి ఎన్పిఎస్ అనేది ఇద్దరు చేస్తారు, చేస్తే లేకుండా ఒకరు చేస్తారు, సరేనా. ఇద్దరు చేస్తారు లేకపోతే అసలు చేయరు ఇద్దరు. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈఎస్ఐ చూడండి. ఇప్పుడు ఎంప్లాయీ ఈఎస్ఐ 0.75%. ఇప్పుడు ఎంప్లాయర్ చేయాలి, ఎంప్లాయరు ఈఎస్ఐ ఎంత చేయాలి, ఎంప్లాయరు ఈఎస్ఐ చూడండి. పిఎఫ్ 3.67, ఈపీఎస్ 8.33. ఎంప్లాయరు ఈఎస్ఐ ఎంత కాంట్రిబ్యూషన్ చేయాలి, ఇక్కడ వేస్తాం ఎంప్లాయర్ ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ ఎట్. దీంట్లో ఏంటంటే ఎంప్లాయర్ మాత్రం మొత్తం 4%, దాంట్లో 0.75% ఎంప్లాయర్లో డిడక్ట్ చేస్తాం. కానీ ఎంప్లాయర్ మాత్రం 3.25%. అంతకు ముందు ఎంత ఉండిందంటే 6% ఉంది. అప్పుడు
6 కాదు, 6% ఉండింది. అప్పుడు ఎట్లా అంటే ఎంప్లాయీ నుంచి 1.75 డిడక్ట్ చేయాలి. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చి 4.25 4.75 ఉండింది చాలా రోజుల కిందట. అది ఎప్పుడో 2017లో నుంచి 2019 నుంచి మార్చేసి ఈ అమౌంట్ పెట్టాడు. మొత్తం 4%, 0.75% ఎంప్లాయీ శాలరీ నుంచి డిడక్షన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మాత్రం 3.25 ఈఎస్ఐ. కాబట్టి ఇదేంటి, ఇది కూడా ఎంప్లాయర్ స్టాచ్యుటరీ కాంట్రిబ్యూషన్. దేనికి ఇది? ఈఎస్ఐ, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. ఇది ఇతని జేబులోంచి ఇతను అమౌంట్ బిజినెస్ నుంచి ఇస్తున్నాడు కదా, డిడక్ట్ చేసి కట్టలేదు గవర్నమెంట్కి. కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, శాలరీ ఎఫెక్ట్ కాదు. ఇది కూడా కంప్యూటెడ్ వాల్యూ తీసుకుంటే, ఇంతకుముందు ఈఎస్ఐ ఎలా చేసాము మనం అక్కడ, కన్వేయన్స్ తర్వాత ఓవర్ టైం కూడా ఇచ్చి అది కూడా ఇద్దాం. ఇక్కడ ఇన్వాయిస్ రౌండ్ ఆఫ్ 1, ఇక్కడికి వచ్చి స్పెసిఫైడ్ ఫార్ములా, బేసిక్ శాలరీ, తర్వాత డియర్నెస్ అలవెన్స్ లేదే, డియర్నెస్ అలవెన్స్, దాని తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్, దాని తర్వాత ఇది కన్వేయన్స్ ఇస్తాం. అదే కాకుండా ఇంకోటి కూడా ఇస్తాం, ఏంటంటే ఓవర్ టైం కూడా ఇస్తాం. ఒక వేరియబుల్ పే ఇది తీసుకుంటాం. ఇదే మనం ఈఎస్ఐ క్యాల్కులేట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత పర్సెంట్, ఒకటే అమౌంట్తో పని లేదు. ఎంత పర్సెంట్? 3.25%. ఇక్కడేం పర్సెంట్ ఇవ్వబడలే, అక్కడే పర్సెంట్ అని ఇస్తాం, ఇక్కడ ఇవ్వలేదు. తీసుకో 3.25% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషను. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఏముంది, ఎన్పిఎస్, వాడిది 10%, వీడిది 10%. కాబట్టి ఇది ఏంటంటే దీనికి ఎంప్లాయర్ది ఎన్పిఎస్, ఎంప్లాయీ ఎన్పిఎస్ ఉంది, ఎంప్లాయర్ది లేదా తీసుకోలేదు ఇక్కడ. ఓకే, ఎంప్లాయర్ ఎన్పిఎస్ లేదు ఇక్కడ. చూడండి క్రియేట్, చూడండి ఎంప్లాయర్ అనొచ్చు, ఎంప్లాయర్స్ అనొచ్చు. ఎంప్లాయర్స్ ఎన్పిఎస్ బ్రాకెట్లో టైర్ 1 కాంట్రిబ్యూషన్ కదా, కాంట్రిబ్యూషన్ ఎట్ ద రేట్ 10%. వాడు 10%, వీడు 10%, ఎట్ ద రేట్ 10%. ఇది కూడా ఎంప్లాయర్స్ స్టాచ్యుటరీ కాంట్రిబ్యూషను. కాబట్టి ఇక్కడ చూడండి ఈపీఎస్ అకౌంట్, ఎంప్లాయర్ స్టాచ్యుటరీ కాంట్రిబ్యూషను, ఈ ఎన్పిఎస్ కదా. ఎన్పిఎస్ ఇట్లా లేనట్టుంది. ఎన్పిఎస్ ఎంప్లాయర్ దీంట్లో ఇచ్చినట్టు సపరేట్గా ఇచ్చాడా? ఎంప్లాయర్ నేషన్ లేదు, ఎంప్లాయర్ స్టాచ్యుటరీ కాంట్రిబ్యూషన్. దీంట్లో ఎన్పిఎస్ ఇవ్వలేదంటే స్టేట్ ఇన్సూరెన్స్, నేషనల్ ఫండ్. ఓహో, ఇప్పుడు తీసేసాడేమో. ఓకే, తీసేద్దాం, లేనట్టు ఉంది ఇప్పుడు. ఎందుకంటే దీంట్లో ఎంప్లాయర్ స్టాచ్యుటరీ కాంట్రిబ్యూషన్లో ఎన్పిఎస్ కూడా ఉంటుంది, ఈపీఎస్ ఉంది, ఈఎస్ఐ. సారీ, ఇదిగో ఇక్కడ ఉంది, నేషనల్ పెన్షన్ స్కీమ్ టైర్ 1. నేషనల్ అంటే టైర్ 1 ఎంత యూజ్ చేసేది, నేషనల్ పెన్షన్ స్కీమ్ టైర్ 1 ఎన్పిఎస్. ఎన్పిఎస్ అంటే ఇక్కడ మొత్తం ఉంది కదా, నేషనల్ అంటే ఎన్పిఎస్ అని లేకుండా ఈపీఎస్ లాగా ఫుల్ ఉంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ టైర్ 1. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే, శాలరీ మారదు. ఇది కాంపౌండెడ్ వాల్యూ, కాంప్యూటెడ్ అమౌంట్ మంత్లీ, నార్మల్ రౌండింగ్ 1 తీసుకొని దీన్ని కంప్యూట్ ఎలా చేస్తామంటే, ఇది కూడా ఎన్పిఎస్ కూడా ఈఎస్ పిఎఫ్ లాగే బేసిక్ ప్లస్ డిఏ అంతే. సో బేసిక్ శాలరీ యాడ్ డిఏ అంతే, అంటే బేసిక్ శాలరీ విచ్ ఇంక్లూడ్స్ డిఏ ఆల్సో. ఈ రెండే తీసుకొని దీనికి అమౌంట్తో పని లేదు. పర్సెంట్, ఎంత పర్సెంట్, వాళ్ళలాగే 10% అంతే, 10%. అది అయిపోయింది. దాని తర్వాత ఇంకేముంది ఇక్కడ, ఇది ఎంప్లాయర్ది. సో ఈఎస్ఐ చేసుకున్నాం కదా ఎంప్లాయర్ది. చూడండి ఎంప్లాయర్ది ఈఎస్ఐ అయిపోయింది, ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎస్ ప్రావిడెంట్ ఫండ్ అయిపోయింది, తర్వాత ఈఎస్ఐ అయిపోయింది, ఎంప్లాయర్ది ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్, తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్. ఎంప్లాయీకి మాత్రం ఎక్స్ట్రా ప్రావిడెంట్ ఫండ్ ఉంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంది. ఇది కాకుండా ఇంతవరకు 12% ఇది అయిపోయింది కదా. ఈ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి మొత్తం వాడు 12%, 12% పే చేశాడు, అయిపోయింది. ఇది కాకుండా వాడికి మామూలుగా కొంత ఎక్స్పెన్సెస్ పే చేయాలి వీడు తన జోబిలో నుంచి. కాంట్రిబ్యూషన్ కాదు, అది ఎంప్లాయీకి పోదు. అది ఇప్పుడు కాంట్రిబ్యూషన్ చేస్తే మన ఎంప్లాయీ డిడక్ట్ చేసిన దానికి వీడు కాంట్రిబ్యూషన్ 2 కలుస్తాయి, కలిసి ఎంప్లాయీ పోద్ది లాస్ట్లో. ఇది వచ్చి ఎంప్లాయీకి పోదు, వీడి కాంట్రిబ్యూషన్ కాదు, అది వచ్చి ఓన్లీ
ఎక్స్పెన్సెస్ పే చేయాలి. ఏంటంటే ఆ ఎక్స్పెన్సెస్ పిఎఫ్కి పిఎఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఈపీఎస్ అండ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 12%. సో పిఎఫ్కి సంబంధించి అడ్మిన్ ఛార్జెస్ అని ఉంది. ఈపీఎఫ్కి అంటే ఈపీఎఫ్ మొత్తం అందరి దగ్గర కలెక్ట్ చేస్తారు కదా ఎంప్లాయీస్. ఐ మీన్ ఎంప్లాయీ దగ్గర ఒక్కడి దగ్గర గవర్నమెంట్ వాడి యొక్క ఈపీఎస్ అంటే ఈపీఎస్ కాదు, ఎంప్లాయీ నుంచి డైరెక్ట్ చేసిన ప్రావిడెంట్ ఫండ్, వీడిచ్చే ప్రావిడెంట్ ఫండ్, ఆ ప్రావిడెంట్ ఫండ్ గ్రాస్ ప్రావిడెంట్ ఫండ్, ప్రతి ఎంప్లాయీకి గ్రాస్ ప్రావిడెంట్ ఫండ్ మీద 0.5% వీడు ఇవ్వాలి గవర్నమెంట్కి. ఏంటది అంటే అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్. అంటే ఈఎస్ఐ నడపడానికి, అది ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ని నడపడానికి అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ వీడు 5% ఇవ్వాలి. ఏంటి ఒక్కొక్కటి దగ్గర నుంచి ఒక్కొక్కటికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ గ్రాస్ ఎంతో దాంట్లో 0.5% ఇవ్వాలి. మొత్తం అందరిది కలిపి ఆ పాయింట్, నా దగ్గర 0.5 40 రూపాయలు, ఇంకోటి దగ్గర 0.5 15 రూపాయలు, ఇట్లా అన్నీ కలిపి టోటల్ మీద అందరికీ కలిపి మినిమం 500 ఉండాలి. అందరిది కలిపి ఒక్కొక్కటి 5 రూపాయలు ఉండొచ్చు, 2 రూపాయలు ఉండొచ్చు, అలా అందరిది కలిపి మినిమం 500 రూపీస్ పే చేయాలి. ఎంత దాటినా సరే ఎంతైతే అంత పే చేయాలి. 500 రూపీస్ కంటే తక్కువ ఉన్నట్లయితే టోటల్ అమౌంట్ వీడు మిగతాది ఇంకా వేసి 500 రూపీస్ వీడి చేతిలోంచి పే చేయాలి. సరేనా? అది దానికంటే ముందు ఇంకోటి ఉంది, దాన్ని మర్చిపోయాను. దానికంటే ముందు ఇంకోటి ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్. ఇది కూడా కాంట్రిబ్యూషనే, కానీ ఈ ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్ అనేది వీడు చేస్తే అది ఎంప్లాయీకి పోదు, తర్వాత కూడా పోదు, వీడి జోబులోంచి ఖర్చు అంతే. అంతే వీడు పే చేస్తాడు ఎంప్లాయీకి అది పోదు. ఇదేంటంటే ఇన్సూరెన్స్, ఎంప్లాయీకి ఏమైనా జరిగిందంటే ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తుంది. ఇది ఈడిఎల్ఐ కూడా ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిందే కాబట్టి ఈ ఈడిఎల్ఐ అని ఉంది. అదొకటి చూడండి, ఇక్కడ ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్ అని ఉంది. ఇది కూడా ఏంటంటే ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్ కూడా దానికి ఈపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ గ్రాస్ ఎంత ఉందో దాని మీద 0.5% ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ చూడండి, తీసుకుంటే 0.5%. ఇది వచ్చి కాంట్రిబ్యూషన్ కాదు, అతని ఖర్చు ఛార్జెస్ ఇస్తున్నాడు. దాన్ని ఏమంటామంటే ఎంప్లాయర్స్ అదర్ ఛార్జెస్. అతను అదర్ ఛార్జెస్ అంటే ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాడు, అది కాంట్రిబ్యూషన్ కాదు, అంటే ఎంప్లాయీకి పోదు కాంట్రిబ్యూషను. దీని ఏమంటామంటే ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్. ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్ అకౌంట్ నంబర్ 21. ఓకే, ఇది కరెంట్ లైబిలిటీ. ఇదేంటిది, ఇతను పే చేయాలి కదా, ఎక్స్పెన్సే ఇది, కానీ ఎక్స్పెన్స్ కాకుండా ఇది చట్టానికి ఈడిఎల్ఐ కదా, అందువల్ల ఇతనికి పే చేయాలి. ఇతను కరెంట్ లైబిలిటీ అంతే ఉండేదంతే, ఎక్స్పెన్సెస్ లేదు, కరెంట్ లైబిలిటీ. తర్వాత శాలరీ మారదు, ఇది యాజ్ కంప్యూటెడ్ వాల్యూ, ఆటోమేటిక్ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ మంత్లీ ప్లస్ రౌండ్ ఆఫ్ ఒకటి ఆటోమేటిక్ వచ్చింది. రేట్ వచ్చి ఇక్కడ 7 వచ్చి ఏం చేస్తున్నాం, మొత్తం శాలరీ మీద పని లేదు, పిఎఫ్ ఎంత ఆ పిఎఫ్ మీద లెక్క కడతాం. ఆన్ పిఎఫ్ గ్రాస్ పిఎఫ్ అంటే ఎంప్లాయీ పిఎఫ్, ఎంప్లాయర్ పిఎఫ్. ఈ ఎంప్లాయర్ ఈపీఎస్ ఉంది, అది లేదు, పిఎఫ్ మాత్రమే 3.67. అది ఆ ఎంప్లాయీ పిఎఫ్ ఎంప్లాయర్ పిఎఫ్ కలిపి గ్రాసు మీద ఎంత పర్సెంట్ అంటే 0.5%. ఇది ఈడిఎల్ఐకి సంబంధించినటువంటి ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషను. ఇది కాంట్రిబ్యూషన్ కాదు, ఇది ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్ అనేది పేరు కాంట్రిబ్యూషనే, కానీ ఇది కరెంట్ లైబిలిటీ. ఇది ఇతను పే చేస్తే ఇది వచ్చి ఎంప్లాయీకి పోదు. సరేనా? ఎంప్లాయీకి ఏదన్నా ఇన్సూరెన్స్ అయితే, ఐ మీన్ చనిపోతే అప్పుడు ఇన్సూరెన్స్ వస్తుంది, మనం వీడు కట్టే అమౌంట్ని బట్టి, వాడి శాలరీని బట్టి. దీన్ని ఈడిఎల్ఐ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అంటాం. దీన్ని చేసాం, అది పోతే. సో ఇంతవరకు చేసాం, అన్ని కాంట్రిబ్యూషన్సే. ఈడిఎల్ఐ కాంట్రిబ్యూషన్ మాత్రం అది కాంట్రిబ్యూషన్, అది యాక్చువల్గా ఖర్చులాగే, కానీ వాడు ఈడిఎల్ఐని గవర్నమెంట్కి పే చేస్తాడు కాబట్టి కాంట్రిబ్యూషన్ అని పెట్టాడు, అది ఎంప్లాయీకి పోదు. ఓకే, ఇది పోతే. ఇది కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అని కట్టాలి. ఈ అడ్మిన్ ఛార్జెస్ యాక్చువల్గా 2 ఉన్నాయి ఇంతకుముందు. ఏంటంటే ఒకటి ప్రావిడెంట్ ఫండ్ అడ్మిన్ ఛార్జెస్ ఉండింది, అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్. అలాగే ఈడిఎల్ఐ కూడా అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఉన్నాయి ఇంతకుముందు. వాడు ఏంటంటే ఇప్పుడు అదే 19 నుంచి ఈడిఎల్ఐకి మాత్రం అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ లేదు, తీసేశారు, రిమూవ్డ్ అనమాట. లేదు కాబట్టి మనం కట్టాల్సింది ఏంది, పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ మాత్రమే. కాబట్టి అడ్మిన్ ఛార్జెస్ లెక్క చూడండి, ప్రావిడెంట్ ఫండ్ అడ్మిన్ ఛార్జెస్ చూడండి, పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ అది 0.5%. దేని మీద, అది కూడా అడ్మిన్ ఛార్జెస్ ప్రావిడెంట్ ఫండ్ మీద. అయిన తర్వాత ఈడిఎల్ఐ కానీ
పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ కానీ ఆ పిఎఫ్ గ్రాస్ మీదనే, సరేనా? పిఎఫ్ గ్రాస్ మీదనే దేంట్లో చేసాం మనం ఇక్కడ, అది అడ్మిన్ ఛార్జెస్ 500 రూపీస్, సారీ మినిమం 500 రూపీస్. ఓకే. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వచ్చి ఇక్కడ ఎంప్లాయీస్ అదర్ ఛార్జెస్ చెప్పాను కదా ఇందాక, ఖర్చు అడ్మిన్ ఛార్జెస్ అకౌంట్ నెంబర్, ఇందాక పిఎఫ్ అకౌంట్ నెంబర్ 1 ఉంది, ఇది అకౌంట్ నెంబర్ అడ్మిన్ ఛార్జెస్కి వచ్చి అకౌంట్ నెంబర్ 2, అడ్మిన్ ఛార్జెస్ నంబర్ 2, ఇది కూడా కరెంట్ లైబిలిటీ, సరేనా? యాక్చువల్గా ఆ తర్వాత పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్, ఈడిఎల్ అడ్మిన్ ఛార్జెస్ లేదు, ఎంప్లాయీ అదర్ ఛార్జెస్ ఇది, అది కరెంట్ లైబిలిటీ తీసుకోవాలి, ఇది ఇప్పుడు పే చేయాలి కాబట్టి నో. ఇది కంప్యూటెడ్ వాల్యూ రౌండ్ ఆఫ్, ఇది తీసుకుంటా, ఇది కూడా పిఎఫ్ గ్రాస్ మీదనే 0.5%, ఈడిఎల్ఐ 0.5, ఇది 0.5, ఇది అడ్మిన్ ఛార్జెస్ ఇది, సరేనా? ఈ విధంగా మనం అన్నిటినీ తీసుకున్నాం, పేమెంట్ అన్నీ తీసుకున్నాం. దాని తర్వాత ఇంకొకటి గ్రాట్యుటీ ఇన్కమ్ కింద వచ్చేసింది, అది ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంప్లాయీ దగ్గర నుంచి డిడక్ట్ చేసుకుంటాం, అది కూడా. సో ఎంప్లాయీ దగ్గర డిడక్ట్, లాస్ట్ అయితే ముందే ఎంప్లాయీ దగ్గర డిడక్ట్ చేస్తాం వీటిలాగే. ఎంప్లాయీ స్టాట్యూటరీ డిడక్షన్, దాని సపరేట్ హెడ్ ఇన్కమ్ ట్యాక్స్, సరేనా? ఇన్కమ్ ట్యాక్స్ కరెంట్ లైబిలిటీ మనం డిడక్ట్ చేస్తే గవర్నమెంట్ కడతాం, కరెంట్ లైబిలిటీ శాలరీ మారుతుంది. నెక్స్ట్ దాని పేరు ఇన్కమ్ ట్యాక్స్. ఇది వచ్చి క్యాల్కులేట్ చేయం మనం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే క్యాల్కులేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. క్యాల్కులేషన్ టైప్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్, అదే ప్రతి సంవత్సరం స్లాబ్ రేట్లు అంతా మార్చేస్తారు ఫైనాన్స్ యాక్ట్లో, అందువల్ల ఆ స్లాబ్ రేటు ప్రకారమే క్యాల్కులేట్ అవుతుంది. మంత్స్ తీసుకుంటాం, ఇది వచ్చి రౌండ్ ఫిగర్ ఆటోమేటిక్గా అయిపోద్ది. చూడండి మంత్స్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అప్వర్డ్ రౌండింగ్ ఇది, మామూలుగా మనం ఏం చేస్తాం, మామూలుగా నార్మల్ రౌండింగ్ ఉంది, దీంట్లో వచ్చి అప్వర్డ్ రౌండింగ్. ఎన్ని ఒక్క పైసా ఉన్నా సరే, పైసలు ఉంటే నెక్స్ట్ రూపీకి అప్వర్డ్ రౌండింగ్ అవుతుంది. అందులో ఆటోమేటిక్గా వాడు డిఫాల్ట్గా అప్వర్డ్ రౌండింగ్ పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడు మనం ఇది చేసినప్పుడు ఈ డిడక్షన్ చేస్తాం కదా, ఎంప్లాయీ డిడక్షన్, ఎంప్లాయీస్ డిడక్షన్ చేస్తామే, ఆ డిడక్షన్ దగ్గరే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేయొచ్చు, లేదంటే ఈ కాంట్రిబ్యూషన్స్ అన్నీ అయిన తర్వాత దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటాం. చూడండి ఇవన్నీ వచ్చేసినాయి మనకి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇప్పుడు అన్ని పే హెడ్స్ అన్ని మనం క్రియేట్ చేసాం, పే హెడ్స్ అన్ని క్రియేట్ చేసాము. చూడండి ఇక్కడికి వస్తే వర్క్ అయిపోయింది, పే హెడ్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే శాలరీని డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయడం అంటే ఏంటంటే శాలరీ మనం ఏమేమి ఇస్తున్నాము, ఎంతెంత ఇస్తున్నాము అని మనం పే స్ట్రక్చర్ని చేస్తాం. పే స్ట్రక్చర్ ఏంటి, నీకు ఇంత బేసిక్, ఇంత హెచ్ఆర్ఏ, అది క్యాలిక్యులేట్ అవుతుంది. కొన్ని వచ్చి ట్రావెలింగ్ ఇంత అమౌంట్, ఇట్లా చెప్పి కొన్ని ఇస్తుంటాం. అవన్నీ ఇచ్చి మనం క్యాలిక్యులేట్ అవుతాయి, మనం ఇస్తాం. అవన్నీ అయిన తర్వాత మొత్తం ఎంత అమౌంట్ అనేది, అంటే మొత్తం వాడికి ఇవ్వాల్సిన డిఫరెంట్ అమౌంట్స్ చూపిస్తుంది. ఆ విధంగా మనం శాలరీని డిఫైన్ చేయాలంటే పే స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలి. అది పే స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే దాని తర్వాత పే స్ట్రక్చర్ ఏర్పాటు చేసిన తర్వాత మనం శాలరీ ప్రాసెసింగ్ చేయాలి. ఆ చేసేటప్పుడు ముందు శాలరీ ఎంతకాలానికి ఇస్తాం, అటెండెన్స్ బట్టి కదా. అందువల్ల ఏంటంటే దాన్ని అతను ఫస్ట్ అటెండెన్స్ ప్రాసెస్, ఆ అటెండెన్స్ ప్రకారం ఈ శాలరీ మొత్తం శాలరీ 72,000 అయిందనుకో, అటెండెన్స్ వచ్చి 25 రోజులు, 22 రోజులు, 23 రోజులు అనుకో, దాని ప్రకారమే మనం పే చేయాలి. అదే అట్లా. సో అట్లా మనం పే స్ట్రక్చర్ డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ పే రోల్ మనం ప్రాసెస్ చేయాలి. పే రోల్ అంటే శాలరీ ప్రాసెస్ చేయాలంటే ఫస్ట్ మేమేమంటామంటే అటెండెన్స్ ప్రాసెస్ చేస్తాం, దాని తర్వాత శాలరీ ప్రాసెస్ చేస్తాం. శాలరీ ఎంత పే చేయాలి, అటెండెన్స్ ప్రాసెస్ చేస్తే అటెండెన్స్ ప్రకారం శాలరీ ప్రాసెసింగ్ అవుతుంది. ఇది నెక్స్ట్ వీడియోలో తీసుకుంటాం. నెక్స్ట్ దాంట్లో మనం వెళ్తాం. చూడండి ఇక్కడ ఉంది, నెక్స్ట్ వీడియోలో ఇది అయిపోతే ఇక్కడ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పే హెడ్స్ అయిపోయినాయి, ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదంతా చూసి దీని ప్రకారం ఏం చేస్తాం, దీని ప్రకారం శాలరీ, డిఫైన్ శాలరీ ఆర్ క్రియేట్ పే స్ట్రక్చర్ ఫర్ ఎంప్లాయీస్. పే స్ట్రక్చర్ క్రియేట్ చేయడం లేదా శాలరీని డిఫైన్ చేయడం, దీని ప్రకారం ఇచ్చుకుంటూ పోతాం, మనం డిఫైన్ చేస్తాం. దాని తర్వాత శాలరీ చేసే ముందు శాలరీలో ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొన్ని కన్ఫిగరేషన్స్ కొన్ని మనం చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ దీంట్లోనే వస్తుంది అనమాట, దీంట్లోనే వస్తుంది, కనపడతలే. షో మోర్ నొక్కితే కిందకు వస్తుంది ఇక్కడ చూడు, డిఫైన్ శాలరీ పేరు వెళ్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఇంతవరకు ఇంతవరకు వస్తాయి.
అవన్నీ మనం డిఫైన్ చేయాలి. ఎందుకంటే హెచ్ఆర్ఏ ఉంది, ఎంత అమౌంట్ క్యాలిక్యులేట్ అవ్వాలా, ఎంత మన హెచ్ఆర్ఏ ఎంత, ఇట్లా ఈ విధంగా వస్తుంది. హెచ్ఆర్ఏ దీంట్లో లేదు ఉంది కదా, దాని ప్రకారం మళ్ళీ మనం డిక్లరేషన్ ఇవ్వాలా ఇన్కమ్ ట్యాక్స్లో. సో ఈ విధంగా మనం చేస్తాం. సో మనం ఈ విధంగా మనం అన్ని చేసి నెక్స్ట్ వీడియోలో డిఫైన్ శాలరీ తీసుకుంటాం. మిగతా అన్ని నెక్స్ట్ వీడియోలో అయిపోతుంది. నెక్స్ట్ వీడియో లేదంటే ఇంకొక పార్ట్. మనం ఏంటంటే క్లియర్గా నేర్చుకోవడానికి నేను 3-4 పార్ట్లు 3 చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే 4 పార్ట్లు 4 పార్ట్లుగా చేస్తే మంచిది. ఎందుకంటే మనం క్లియర్గా ఫటాఫట చెప్తే ఒక వీడియోలో ఒక 40 మినిట్స్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతా, చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను, చూసుకోవచ్చు. కానీ మీకు అర్థం కావాలి బాగా, దానికోసం నేను ఒక నీట్గా ఎక్కువ భాగాల్లో తయారు చేస్తున్నాను. కొంతమంది కొంచెం కొంచెం చేసి 10 పార్ట్లు 10 పార్ట్స్ 8 పార్ట్స్ కూడా చేస్తారు. ఎందుకంటే అది మనకి బాగా అర్థం కావాలి. సో దీన్ని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. సో బాయ్, గుడ్ నైట్ అండ్ ఆల్ ద బెస్ట్.